మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న 310 మంది బాధితులకు సైబరాబాద్ పోలీసులు తిరిగి అప్పగించారు. ఇప్పటి వరకు 9000 మొబైల్ ఫోన్లను రికవరీ చేశామని వెల్లడించారు. సెల్ ఫోన్లను పోగొట్టుకుని CEIR పోర్టల్ ద్వారా కేసు నమోదు చేసుకున్న వారికి పోలీసులు వాటిని తిరిగి అందించారు. శంషాబాద్, బాలానగర్, మాదాపూర్, మేడ్చల్ పరిధిలో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల విలువ సుమారు 95 లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. సెల్ ఫోన్ పోగొట్టుకున్న వెంటనే బాధితులు CEIR పోర్టల్లో లేదా స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకోవాలని DCP సూచించారు. నిర్లక్ష్యం వహిస్తే బ్యాంకు ఖాతాలోని డబ్బులను కూడా విత్డ్రా చేసే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని సైబరాబాద్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. పబ్లిక్ డొమైన్ లో ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ సెల్ ఫోన్ అయిపోగానే బ్లాక్ చేయొచ్చు. మీరు IMEI నెంబర్ ద్వారా బ్లాక్ చేయొచ్చు. తర్వాత అన్బ్లాక్ కూడా చేసుకోవచ్చు. మీరు మనం ఏం చేస్తున్నాం అంటే ఏదైతే ప్రాపర్టీ వస్తువు పోయిందో దీన్ని ట్రాక్ చేసి CIR పోర్టల్ ద్వారా అసెంబ్లీ చేసి ఇది హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఫోన్ పోతుంది, సడన్ గా పోతుంది, మీకు ఏం చేయాలో తెలియదు. పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలా లేకపోతే ఇంకా వేరే ఎక్కడికైనా వెళ్ళాలా అనేది మీకు ఐడియా రాదు. సో మీరు చదువుకున్న వాళ్ళు పోయినప్పుడు కూడా ఎక్కడ ఫిర్యాదు చేయాలనేది కూడా డైలమాలో ఉంటుంది. ఫోన్ పోయిన వెంటనే తీసుకున్న వ్యక్తి ఏం చేస్తాడంటే దాన్ని మిస్చీఫ్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎమ్మటే మీరు నియరెస్ట్ పోలీస్ స్టేషన్ కి చెప్పొచ్చు. సో వాళ్ళు మీ నెంబర్ ని నోట్ చేసుకుంటారు. ఈ CIR పోర్టల్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ పోర్టల్. ఇది స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కు మనం ఎక్కడి నుంచి అయినా దీంట్లో యాక్సెస్ అవ్వచ్చు. సో ఈ రోజుల్లో బంగారం ఎట్లా అవుతుందో ఈ మొబైల్ దొంగతనాలు కూడా అట్లనే అవుతుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని మా యొక్క మనవి.